హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇలా ఉన్నారు మీరందరూ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బెస్ట్ లెర్నింగ్ వెబ్సైట్ ఏంటి, సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో చాలామంది చాలా కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటారు, బట్ ఎగ్జాక్ట్ మంచి సైట్ ఏంటి తెలియదు. కొందరు ఏంటంటే డిఫరెంట్ లైక్ కోచింగ్ సెంటర్స్ కానీ అలాగే కొన్ని యాప్స్లో కానీ సో చాలామంది జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఉంటారు. బట్ వీళ్ళకి ప్రాపర్ ట్యుటోరియల్ అనేది ఉంటుందో లేదో మనకు తెలియదు. బట్ మనకు ఫ్రీగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అలాగే ఎవరైతే ఆల్రెడీ కోడింగ్ నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి ఇది ఫ్రీగా ఈ వెబ్సైట్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఒకసారి స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన వెబ్సైట్ అయితే నేనైతే అప్డేట్ చేశాను ఈ వీడియోలో. సో వీడియో మీకు నచ్చినట్టు అవుతుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఒకసారి వీటి గురించి మనము పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇందులో మనము లిస్ట్ వైజ్గా అయితే అప్డేట్ చేసాము, లైక్ ఫ్రంట్ ఎండ్ కానీ అలాగే బ్యాక్ ఎండ్ కానీ సో ఏదైతే లాంగ్వేజెస్ మనం యూస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మనకు HTML, CSS, జావా స్క్రిప్ట్, అలాగే రియాక్ట్, గిట్, వెబ్3 అలాగే పైథాన్ సో వీటికి సంబంధించిన వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే www.html.com అలాగే www.web.dev/learn/ACSS అండ్ దెన్ www.javascript.info అలాగే www.reactplay.io అలాగే git -sum.com అలాగే మనకు లెర్న్ వెబ్3, నెక్స్ట్ వచ్చి learnpython.org. సో ఈ వెబ్సైట్ అయితే మనకి ఫ్రీగా అవైలబుల్ అయితే ఉంటాయి. సో వీటిలో ఎండ్ టు ఎండ్ లైక్ టాపిక్స్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో అడ్వాన్స్ లెవెల్ మొత్తం అయితే ఉంటాయి. సో మీకు ఎలా అంటే లైక్ ఫస్ట్ ఒక థియరీ పార్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ అని అలాగే ఆపరేటర్స్ సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ వైజ్గా వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. సో మీరు జస్ట్ ఆ ఎగ్జాంపుల్స్ని లైక్ ప్రాక్టీస్ చేయడం అలాగే మోడిఫై చేయడము సో అప్డేట్ చేయడము ఇలాంటివన్నీ పర్ఫామ్ చేస్తే సో ఈజీగా ఆ కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లిస్ట్ చూద్దాం. ఇందులో మనం చూసుకుంటే సీక్వెల్ అలాగే బ్లాక్ చైన్, నెక్స్ట్ జేఎస్ అలాగే AI, PHP అలాగే APM, గో సో వీటికి సంబంధించిన వెబ్సైట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు సో వీటికి సంబంధించిన బేసిక్ ఐడియా మీకు కావాలి లేదంటే కోర్స్ కావాలి అనే వాళ్ళు ఎవరైతే ట్రై చేస్తున్నారో సో తప్పకుండా ఈ వెబ్సైట్స్ని విజిట్ చేయండి. సో కంపల్సరీగా మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే గెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇవి అఫిషియల్ వెబ్సైట్ లైక్ అప్ టు డేట్ లైక్ వీళ్ళకి డేటా అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో లెర్నింగ్ పర్పస్ మీద చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైక్ ఆటోమేషన్ కానీ అలాగే డెవలప్మెంట్ సైడ్ ఎవరైతే ట్రై చేస్తున్నారు సో తప్పకుండా నేర్చుకోండి. ఇందులో మనకి సీక్వెల్ గురించి అలాగే పైథాన్ గురించి సో మాన్యువల్ టెస్ట్ కూడా నేర్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే డేటాబేస్ గురించి కంపల్సరీ తెలియాలి. సో అలాగే మనకు పైథాన్ అనేది సో నేర్చుకుంటే లైక్ ఫ్యూచర్లో సెలీనియం విత్ పైథాన్తో మనం ఆటోమేషన్ కూడా చేయొచ్చు. సో కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. సో మంచిగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఏదైనా మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నోట్స్ చేసుకొని సో నోట్స్లో డైలీ బేసిస్ మీరు ఎన్ని కవర్ చేస్తున్నారు సో ఎలాంటి ఎగ్జాంపుల్స్ లైక్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు డైరెక్ట్గా మీరు లైక్ వర్డ్లో కానీ అప్డేట్ చేసుకోండి. అలాగే విజువల్ స్టూడియో లాంటివి ఇన్స్టాల్ చేసుకొని సో అందులో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో మంచిగా మీకు లాంగ్వేజ్ అనేది ఈజీగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఈ వెబ్సైట్స్ అన్ని చూడండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.